మీరు సీక్రెట్గా మెయింటైన్ చేస్తున్న ఒక విషయం ఏంటి, తేజాగారి గారి దగ్గర నువ్వు నేను సినిమాకి ఒకే ఒక్క రూపాయి రెమ్యునరేషన్గా తీసుకున్నారు. చిత్రం నువ్వు నేను కదా చిత్రం సారీ చిత్రం ఒకే ఒక్క రూపాయి తీసుకున్నారు. దానికి సీక్రెట్ ఒకటి ఉందని మీ ఇద్దరికే తెలుసు ఆ విషయం అని. ఏం లేదు, మనకంత సీక్రెట్ ఏం లేవు. టు బి ఫ్రాంక్, విషయం ఏంటంటే తేజ శివాకి అసిస్టెంట్ కెమెరా. నేను ఎప్పుడో సినిమా రాజశేఖర్తో సినిమా చేస్తున్నప్పుడు బయట కుర్రాడు కూర్చున్నాడు. ఏంటి తేజ అంటే, రాజశేఖర్తో సినిమా చేస్తున్నాను గురుగా, కలుద్దాం అనేవాడు. కట్. కొన్నేళ్ల తర్వాత మనవాడు ఫోన్ చేశాడు, ఉత్తేజ్. అన్నయ్య తేజ ఒకసారి నేను కలుద్దాం అనుకుంటున్నాడు, రామోజీరావు గారితో సినిమా చేస్తున్నట్ట, అయితే బడ్జెట్ ఎక్కువ అవుతుంది ఇది అంటే నిన్ను భరించలేడు, అట్లా అంటే చిన్న బడ్జెట్ కదా, నువ్వు నేను పెట్టుకుందే మనం ఏమన్నా అడుగుతామో కొంచెం అట్లా. తేజ నెంబర్ ఎంత అని నేను కాల్ చేశాను. తేజ నేనే భరణి. సార్ నువ్వు రేపు సాయంత్రం మా ఇంటికి రా, కథ చెప్పు. వచ్చాడు, కథ చెప్పు. తేజ చాలా బాగుంది సినిమా కథ, ఈ సినిమా సక్సెస్ అయితే ₹1. సార్ సక్సెస్ ₹1 బదులు ₹1,00,000 ఇప్పించాడు. ఆ తర్వాత అతనికి సెంటిమెంట్, ప్రతి సినిమా కథ మా ఇంటికి వచ్చి నాకు చెప్పాక షూటింగ్ చేశాడు. లాస్ట్ ఒకటి ఓరాహోరి ఇంకోటి ఏదో తప్ప రేపు తీయబోయే కథ కూడా చెప్పాడు. దానికి నెక్స్ట్ సినిమాకి మీరు ఎంత తీసుకుంటున్నారు సార్, ఇంత, నెక్స్ట్ డబుల్ ఇప్పించాడు. అతనేమన్నా అంటే నాకు ₹1 లేనప్పుడు నాకు సినిమా చేశాడు అని చేత ఇతనికి రెమ్యునరేషన్ డబుల్ ఇప్పించాడు. తీసుకునే దాన్ని డబుల్ ఇష్టమైతే డైరెక్టర్ చెప్తే నో అనడానికి ఏముంది. నేను చాలామందికి ఫ్రీగా చేయాల్సిన సందర్భాలు వచ్చినప్పుడు చేసేస్తా. అంటే మనకి ఈ యాక్టింగ్కి ఇంత అవసరం అని ఏం రూలే ఉండదుగా, డిమాండ్ని బట్టి ఒక్కోసారి వాళ్ళు ఇవ్వలేని పరిస్థితి ఉంటారు, ఒకసారి డబ్బింగ్ చెప్పుకోవడానికి వీల్లేని పరిస్థితులు. ఇవి అన్రిటర్న్ బాండ్స్ విత్ ఇండస్ట్రీ. కష్టాల్లో ఉంటాడు, తెలుస్తుంది. ఎగ్గొట్టే వాడి దగ్గర గట్టిగా ఉంటారు.